హాయ్ అండి. హ్యాపీ సండే. టుడే ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే ఇవాళ హిందీ భాషా దినోత్సవం అన్నమాట. అందరికీ హిందీ భాషా దినోత్సవం శుభాకాంక్షలు. అండ్ ఇవాళ సండే కదా! సండే రెసిపీస్ ఏంటంటే ఒకటి బోటి అండి, ఇంకొకటి చికెన్. అండ్ నార్మల్‌గా బోటి నేనెలా చేశాను అని అంటే నార్మల్‌గా ఫ్రెష్‌గా క్లీన్ చేసి వాటిని కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసి తర్వాత ఆనియన్స్ ఏసి నార్మల్ కర్రీలాగా ఫ్రై చేసేసాను. అండ్ ఫైనల్లీ రెసిపీ బానే ఉంది. బట్ ఏమో నాకైతే బానే ఉందనిపిచ్చింది. తర్వాత ఫైనల్ పిక్ తీయడం మర్చిపోయాను. ఆహ్, నెక్స్ట్ చికెన్ చేశానండి. చికెన్ చేశాను. ప్లస్ జొన్న రొట్టెలు కామన్‌గా మన డైట్ ఉంటుంది కదా! కామన్‌గా జొన్న రొట్టెలు, చికెను, బోటి ఇవాళ సండే స్పెషల్స్. అండ్ నా చికెను, బోటి కంటే నాకు నార్మల్‌గా మటన్ కంటే నాకైతే కొంచెం చికెన్ అంటేనే ఇష్టమండి. ఇదేమో ఈవినింగ్ పిక్ అండి. బికాజ్ మార్నింగ్ నేను కొన్ని టైమ్స్ ఫైనల్ పిక్ తీసుకోవడం మర్చిపోతాను. చికెన్ కొంచెం ఫ్రై చేశాను. అండ్ ఫ్రై కాదు కర్రీయే చేశాను. చికెన్ మాత్రం మంచిగా కుదిరింది. అండ్ ఈ చిన్న రొట్టె మాత్రం స్టవ్ మీద పెట్టుకొని అంటే పెనం మీదనే వేడిగా గట్టిగా అది చిప్స్ లాగా అయిపోయేలాగా వేచి పెట్టుకొని తింటే నార్మల్ రోటీ కంటే అది బాగుంటుందండి. తర్వాత ఇవన్నీ అయిపోయాక అలా డిన్నర్ చేసేసాక చికెన్ ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇవేమో రేపు మార్నింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీ కోసం ప్రిపేర్ చేశాను. అండ్ కర్రీ రేపు మార్నింగ్ చిక్కుడుకాయ ప్రిపేర్ చేద్దామని. అండ్ కిచెన్ స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. కిచెన్ ప్లాట్‌ఫామ్ ఇంత నీట్‌గా ఉంటేనే మార్నింగ్ లేవగానే నాకు కూడా ఫ్రెష్ మైండ్‌తోని స్పీడ్‌గా వంట అయిపోతుంది. అదంతా అలా పెట్టుకొని నేను చేయలేనండి. థ్యాంక్స్ ఫర్